కులన్మాద హత్య. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడిని గొడ్డలతో నరికి చంపిన తండ్రి. పెద్దపల్లిలో దారుణం. యువకుడిని కూతురు బర్త్డే విషయం చెప్పడం అతనితో కేక్ కట్ చేయించడంతో ఆగ్రహం. మధ్యాహ్నం నుంచి యువకుడి కదలికలపై దృష్టి. రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి. చంపేస్తారామని గతంలోనే హెచ్చరించిన యువతి. గతంలోనూ 2 సార్లు యువకుడిపై దాడికి యత్నం చేయడం జరిగింది. అయితే తన కూతురును మర్చిపోవాలంటే ఆ యువకుడిని హెచ్చరించినా పట్టించుకుపోవడంతో అతనిపై యువతి తండ్రి కక్ష కట్టాడు. వేరే కులం యువకుడితో ప్రేమ గీమ వద్దంటూ మందలించిన కూతురు పట్టించుకోపోగా ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాదిగా మారాడు. ఆ యువకుడిని చంపేస్తే తప్ప కూతురు ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడదని భావించి పథకం ప్రకారం అతని ప్రాణాలను బలిగొన్నాడు. గొడ్డలతో దాడి చేస్తే అంటే మీరు గమనించండి. అయితే ఆ అబ్బాయికి నిన్న అబ్బాయి బర్త్డే అయితే ఆ అమ్మాయి విషయం చెప్పి అతనితో కేక్ కట్ చేసిందట. వాస్తవానికి ఇప్పుడు అమ్మాయి తప్పు కూడా ఉంటుంది కదా శ్రీకాంత్ గారు, ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిగా ఇప్పుడు చూడండి, మీరు గమనించారు మిత్రమా, యువకుడికి కూతురు బర్త్డే విషయం చెప్పడం, అతడితో కేక్ కట్ చేయించిందట. అంటే అమ్మాయిని ఇప్పుడు అమ్మాయితో కూడా తప్పు ఉంటుంది. అమ్మాయి కేక్ కట్ చేసిందట, విషయం చెప్పిందట. చెప్పడం వల్ల అతడు ఎప్పటికే 2 సార్లు దాడి చేద్దామని చూసినాడట వార్త కథనం ప్రకారం. నిన్న ఫ్రెండ్స్తో మందు తాగుతుంటే దాడి చేసిందట వాస్తవానికి. అయితే ఏదేమైనా పిలిచి కూర్చోబెట్టుకొని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చెప్పి పద్ధతిగా చెప్పుకోవాలి. మీ యొక్క కూతురికి నచ్చ చెప్పుకోవాలి, అంతే తప్ప కానీ ఈ ప్రేమ గీమ ఉందని చెప్పి రకరకాల పంచాయతీ అలా వ్యవస్థ ఎట్లా తయారైందంటే, మనం చదువుకున్నప్పుడు కానీ ఇంతకుముందు కానీ ఈ ఇంటర్ డిగ్రీ వరకు ప్రేమ వ్యవహారం మంచి మసాలు లేకుండా చదువుకున్నప్పుడు మాటలే లేవు. అయితే ఉంటే ఇప్పుడు ఏంటంటే 6వ తరగతి 7వ తరగతి 10వ తరగతి ఈ రకరకాల యూట్యూబ్ పంచాయతీలు ఈ సోషల్ మీడియా వల్ల ఏమైందంటే, ఈ మొన్న ఒక సినిమా వచ్చింది కోర్టు. దాంట్లో మంచిని తీసుకుంటే చట్టాలు తెలవాలని ఒక మంచి ఉంది. 2వ రకం కోణం తీసుకుంటే ఈ యొక్క తండ్రి యొక్క బాధ ఉంటుంది. 3వ కోణం తీసుకుంటే అక్కడ ఏం కనబడుతుందంటే, వాళ్ళిద్దరు కూడా అమ్మాయి మైనరు, ఆ అబ్బాయి ఒక పని చేసుకుంటూ ఇంటర్ ఫెయిల్ అయి తిరుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది వాస్తవానికి. చూన్నప్పుడు అంతే కదా శ్రీకాంత్ గారు, ఈ విషయాన్ని అంటే వేరే విధంగా మీరు అర్థం తీసుకోవచ్చు. వాస్తవం చెప్తున్నా. అబ్బాయి అంటే పని చేస్తూ సబ్జెక్టులు పోయినాయి. అమ్మాయి ఒక గొప్పంటి చదువుకొని మంచి ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి కుటుంబం నుంచి వచ్చింది. ఈ అబ్బాయిని ఇష్టపడ్డది. ఇంటర్లోనే ఇది స్టోరీ జరిగింది. తల్లిదండ్రులకు ఏ విధంగా అర్థమవుతుంది, ఏ విధంగా చూస్తారో మీరు చెప్పండి శ్రీకాంత్ గారు. ఇది సినిమా ప్రమోషన్ కాదు కానీ ప్రతి ఒక్కరూ కోర్టు సినిమా చూడాల్సిన సినిమా చూడాల్సింది. రెండోది దాంట్లో చట్టాలు తెలుసుకోవాలి మీరు.